రే సత్యబాబు, సత్యబాబు ఏంటో గుర్తున్నావు? ఇన్నాళ్ళ కష్టపడటం చూస్తున్నాను నేను. ఆపరా నీ జోకులు. మన భాషలో అయిపోయారా? అదేంటి పొద్దున్న మీ ఇద్దరు కలిసి సైడ్కి వెళ్ళారనుకుంటున్నాను నేను. అక్కడ లేరురా, అందుకనే ఇక్కడికి వచ్చాను. ఏమిట్రా కంగారు పడుతున్నారు? బాబాయ్, మా బాస్ ఏమైనా చెప్పలేదా నీకు? ఏం చెప్పలేదే. మరి ఏమైపోయినట్టు? ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటే ఉంది. ఎందుకురా టెన్షన్? సెల్లకు ఫోన్ చేయి. ఆయన సెల్ నా దగ్గరే ఉందిరా. అదేంటి ఫోన్ కూడా మర్చిపోయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి? నేను తప్పు చేశాను నాయనమ్మా. నన్ను నువ్వు చూడాలని ఆశపడితే నేను టైం లేదనేవాడిని. కానీ నాకు ఇప్పుడు టైం ఉంది. నన్ను క్షమించు నాయనమ్మా, క్షమించు. నాయనమ్మ నన్ను క్షమిస్తుందంటావా డాడీ? క్షమించకపోతే నా అన్నం ఎందుకు అవుతుందిరా? చూస్తూ ఉండు, నా అన్నమే నీ కడుపున పుడుతుంది. అబ్బా, ఇన్ని పేలున్నాయంటే? నీ పక్కన పడుకుంటున్నానుగా. మొద్దు. అబ్బా, ఏంటా దువ్వుడు? పళ్ళు రాలిపోతాయి. ఎవరివే? దువ్వినవి. వైదేహి, నీకోసం గిఫ్ట్ తెచ్చాను చూడు. నాకొద్దు. నాతో చెప్పకుండా వెళ్ళిపోయావుగా. నేను నీ జట్ పచ్చి. తాతగారు, అంకుల్, తాతయ్య గారేంటి సీరియస్గా ఉన్నారు? మనసకాయ కొట్టాలన్న ఒక కత్తేది. పదండి. ఏమైంది వీళ్ళందరికీ? వచ్చావా బాబు? ఎక్కడికి వెళ్ళావు? అందరిలాగే మీరు కూడా నాతో మాట్లాడాలనుకున్నాను. చెప్పా పెట్టకుండా వెళ్తే కోపం రాదా మరి? నాయనమ్మ గుర్తొచ్చి తీసుకురాకపోయావా? 4 రోజులు ఉండి వెళ్ళేవారు. ఆవిడ చనిపోయి చానాళ్ళయింది. ఆవిడికి నేనంటే చాలా ఇష్టం. అది అర్థం చేసుకోకుండా నేను చాలా కఠినంగా ప్రవర్తించేవాడిని. ఈ ఇంటికి వచ్చే వరకు నాకు అనుబంధాల విలువేంటో తెలియలేదు. తెలుసుకునేసరికి నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే నాయనమ్మ లేకుండా పోయింది. చిన్నపిల్లాళ్ళ కన్నీళ్ళేమిటి? నన్నే మీ నానమ్మ అనుకో. ఏవయ్యా మనవడు, ఇక్కడ మేము నీకు ఇంతమంది ఆప్తులుండగా ఎందుకయ్యా బాధపడతా? అంకుల్, నవ్వడానికి మీరేం తీసుకుంటారు? 5 నిమిషాలు టైం తీసుకుంటారు. గుడ్, గ్రేట్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నువ్వు ఆర్కిటెక్ట్వే అనుకున్నాను. మంచి ఆర్టిస్టు కూడా. చాలా బాగా నటించావు. అనుబంధాలు, పవిత్ర బంధాలు అని నీకు తెలియని వాటి గురించి స్పీచ్ ఇచ్చి మా వాళ్ళని భలే ట్రాక్ చేశావు. నువ్వు హైదరాబాద్ వెళ్ళింది మీ నాయనమ్మ గురించి కాదు, నీ ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ గురించి. ఏంటి, నాకెలా తెలిసిందనుకుంటున్నావా? ప్రాజెక్ట్ డీటెయిల్స్ వచ్చాయని, ఫస్ట్ పేమెంట్ 5 కోట్లు రిలీజ్ చేస్తున్నావని నీకొచ్చిన ఫ్యాక్ట్స్. డబ్బు కోసం సిటీకి వెళ్ళి నాయనమ్మ జ్ఞాపకం వచ్చి వెళ్ళానని మా వాళ్ళని నమ్మించావు. నువ్వు అనుకున్నది సాధించడం కోసం చనిపోయిన మీ నాయనమ్మను కూడా ఉపయోగించుకున్నావంటే చిచి. చూడు, చీప్ ట్రిక్స్ తో మా వాళ్ళని మధ్య చేసుకుని నన్ను గెలుచుకోవాలనుకుంటున్నావేమో. అది జరగని పని. అలాంటి ఆలోచనలు మానుకొని మర్యాదగా వచ్చిన పని చూసుకొని వస్తే మంచిది.